హలో, ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ వీడియో అండి. సో లాస్ట్ వీడియోలో మనము విజయవాడ నుంచి నాగర్సోలు ట్రైన్ జర్నీ చూపించాను కదా. సో అక్కడ దిగాక అక్కడి నుంచి క్యాబ్ మాట్లాడుకున్నాము. పర్ హెడ్ 300 తీసుకున్నారు షిరిడీకి అని చెప్పాను. సో రీసెంట్గా ఎవరైనా వెళ్తే కనుక ప్రజెంట్ ప్రైస్ ఎంతో చెప్పండి అని చెప్పాను. సో కొంతమంది 150 అని, కొంతమంది 200 అని, కొంతమంది 100 అని కూడా కామెంట్ చేశారు. సో ఎలా చూసుకున్నా కూడా మేము ఒక 150 ఎక్కువే ఇచ్చాము అని అనుకున్నాము. సో అందరూ చక్కగా రెస్పాండ్ అయ్యారు, చక్కగా కామెంట్స్ చేశారు. వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో మనం లాస్ట్ వీడియోలో కమ్మసత్రంలో మనము అకామిడేట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి మనకి నెక్స్ట్ మేము దర్శనానికి వెళ్ళాము, శనిశంగనాపూర్ వెళ్ళాము, అలా కొన్ని టెంపుల్స్ కూడా వెళ్ళాము అనమాట. సో అవన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ కూడా వచ్చింది, హైప్ చేసేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నాతో పాటు వచ్చిన అమ్మ ఆంటీ ఇద్దరు కూడా సీనియర్ సిటిజన్సే కదండి. ఇంకా సీనియర్ సిటిజన్స్ క్యూ లైన్లో అయితే మేము వెళ్ళాము. సో గేట్ నెంబర్ 2 వచ్చేసి సీనియర్ సిటిజన్స్ అనమాట. సో మనము ఆ గేట్లోకి వెళ్ళేటప్పుడే దారిలోనే మనకి మొబైల్, చెప్పల్స్ కౌంటర్ ఉంటుంది, అక్కడ అవి ఇచ్చేసి వెళ్ళాలి. సో మనము ఆధార్ అనేది కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మనకి చెక్ చేసి పంపిస్తారనమాట బయట పోలీసులు. సో దర్శనం 1 అవర్లో అయిపోయింది మాకు. సో వెంటనే బయటకు వచ్చేసి ఇంకా మేము కార్ మాట్లాడుకుని శనిశంగనాపూర్ అయితే వెళ్తున్నామండి. ఇక్కడ షిరిడీలో మాత్రం సూపర్ హాట్గా ఉందబ్బా, చాలా వేడిగా ఉంది. సో ఇంకా మా వల్ల కాదని చెప్పి ఏసీ కారే మాట్లాడుకున్నాము. సో అప్ అండ్ డౌన్ 2000 అన్నారు. సో 5 అవర్స్ పడుతుంది అన్నారు జర్నీ. సో ఇంకా అయినా పర్లేదని చెప్పి చక్కగా అక్కడ జాంకాయలు అమ్ముతుంటే జాంకాయలు కొనుక్కొని, వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కొని ఇంకా కార్ ఎక్కేసి కూర్చున్నాం అనమాట. సో ఫస్ట్ శనిశంగనాపూర్ వెళ్ళాక రిటర్న్లో ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయన్నారు. సో ఆ టెంపుల్స్ కూడా చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో ముందైతే శనిశంగనాపూర్ వెళ్తున్నాము. ప్రీవియస్ వ్లాగ్లో నేను చెప్పాను కదండి, షిరిడీలో చెరుకు పంట ఎక్కువ, మంచి చెరుకు రసం దొరుకుతుంది, అలాగే చక్కటి బెల్లం కూడా ఉంటుంది అని చెప్పి. సో మేము శనిశంగనాపూర్ వెళ్ళే దారిలో ఇలా చాలా కనిపించాయి అనమాట. ఎడ్లు తిరుగుతూ ఉంటాయి, చక్కగా జ్యూస్ అప్పటికప్పుడు రెడీ అవుతుంది. సో ఇక్కడైతే మేము ఆగాము జ్యూస్ కోసం. వీళ్ళ దగ్గర జ్యూస్తో పాటు అండి బెల్లం పౌడరు, బెల్లం క్యూబ్స్ కూడా ఉన్నాయి. అలాగే గొట్టాలు అంటారు కదా, గోల్డ్ ఫింగర్స్ పెద్ద పెద్దవి, మన చిన్నప్పుడు ఉండేవి, అవి కూడా ఉన్నాయి. సో చక్కగా మంచిగా అల్లం పెట్టి చేసాడు జ్యూస్, ఫ్రెష్ జ్యూసు. సో చల్లగా తాగేసి ఇంకా గొట్టాలు కొనుక్కొని కారెక్కేసి తింటూ వెళ్ళేసరికి శనిశంగనాపూర్ అయితే వచ్చేసిందండి. సో ఇంక మేము టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ శనిశంగనాపూర్ టెంపుల్ అండి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉందన్నమాట. ఇది శని భగవానునికి అంకితమైన అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా భావించబడుతుంది. మనం టెంపుల్ దాకా నడిచేలోపు ఈ దేవాలయం యొక్క చరిత్రను కూడా తెలుసుకుందామండి. స్థానిక పురాణాల ప్రకారం చూసుకుంటే కొన్ని శతాబ్దాల క్రితం భారీ వర్షాల తర్వాత ఒక పెద్ద నల్లరాయి భూమి నుంచి బయటపడిందంటండి. ఒక గొర్రెల కాపరి ఆ రాయిని కర్రతో తాకగా దాని నుంచి రక్తం కారిందని చెప్తారండి. ఆ రాత్రి గ్రామంలోని భక్తునికి శనిదేవుడు స్వప్నంలో దర్శనమిచ్చి ఆ రాయే తన స్వయంభు రూపమని తెలిపాడని మనకి చరిత్ర చెప్తోంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఆలయంలో శనిదేవుడు విగ్రహ రూపంలో కాకుండా స్వయంభూ నల్లరాయి రూపంలో పూజలు అందుకుంటారండి. ఈ రాయి సుమారు 5.5 అడుగులు ఎత్తు కలిగి ఉంటుంది. శనిదేవుని ఆజ్ఞ ప్రకారం ఈ రాయి ఆకాశం కిందే ఉండాలని నమ్మకం అండి. అందుకే దీనిపై గుడి గోపురం కానీ పైకప్పు కానీ ఉండదు. ఇంకా మనం టెంపుల్ ముందుకైతే వచ్చేసామండి. సో అక్కడ చాలా షాప్స్ ఉంటాయి, అందరూ పిలుస్తూ ఉంటారనమాట. ఇలా శివుడు అభిషేక ప్రియుడు కదండి. సో నువ్వుల నూనె తీసుకున్నాము, అలాగే నవధాన్యాలు, అలాగే కళ్ళుప్పు కూడా ఉంది ఒక కవర్లో. సో మీరు బయటే కొనాలని ఏం లేదు, లోపల కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. సో
సో మేము లోపలికైతే వెళ్తున్నామండి. చూద్దాము మనకి వీడియో పర్మిషన్ ఎంతవరకు ఉంటే అంతవరకు నేను చూపిస్తాను. సో ముందు ఆంటీ అమ్మ వెళ్తున్నారు. సో ఇదిగోండి అక్కడ పైన స్క్రీన్ మీద లైవ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట లోపల అభిషేకం చేసేది ఆ నల్లరాయి. సో అదిగోండి చక్కగా హాట్గా ఉంది కదా, చక్కగా వాటర్ స్ప్రింక్లర్స్తో స్ప్రే చేస్తున్నారు. భలే హాయిగా అనిపించింది వెళ్తుంటే. ఆ నూనె పోసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు టెంపుల్ దగ్గర కూర్చున్నామండి. సో ఇంకా మేము బయటకైతే వెళ్తున్నాము. ఈ దేవాలయం అండి శని జయంతి రోజున, అమావాస్య రోజులు, శనివారాలు చాలా రష్గా ఉంటుందండి. చాలా మంది శని దోష నివారణకు ఎక్కువగా వస్తూ ఉంటారు. అంతేకాదండోయ్, శని సింగనాపూర్ గ్రామం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడ ఇళ్లకు సాంప్రదాయంగా తలుపులు తాళాలు ఉండవండి. గ్రామస్తులు శనిదేవుడు తన గ్రామాన్ని కాపాడుతాడని, దొంగతనం చేసేవారిని శిక్షిస్తాడని విశ్వసిస్తారు. ఈ విశ్వాసం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శని సింగనాపూర్ దేవాలయం ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ ఒక పిక్ అయితే తీసుకున్నాము మెమరీ కోసం. ఈ దేవాలయం ఆపోజిట్లోనే మనకి నవగ్రహ మండపం కూడా ఉంటుందండి. మన ఛానల్ ఫాలో అయితే కనుక మీరు చూసే ఉంటారు, ఒక షార్ట్ కూడా తీశాను. సో ఇదిగోండి మీకు ఎదురుగుండా కనిపిస్తోంది చూసారా నవగ్రహ మండపం. చాలామంది అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇదిగోండి ఇదే అన్నమాట నవగ్రహ మండపము. దీని చుట్టూ ఒక ప్రదక్షిణ కూడా చేస్తారు. అలాగే నవగ్రహ మండపం పక్కన చూసుకుంటే కోనేరు కూడా ఉందండి. సో అది కూడా చూపిస్తాను. ఇదిగో ఇదేనండి నేను చెప్పిన కోనేరు. ఈ కోనేరులో అయితే ఎవరు దిగి స్నానాలు అయితే ఏం చేయట్లేదండి. జస్ట్ తల మీద నీళ్లు చల్లుకొని కాళ్ళు అయితే అడుపుకుంటున్నారు. కొంతమంది ఏమో వాటర్ బాటిల్స్లోకి నీళ్లు పట్టుకుంటున్నారు. సో దీని హిస్టరీ అయితే మనకి తెలియదు. సో జస్ట్ ఊరికే నేను చూపిస్తున్నాను. ఇది నవగ్రహ మండపం పక్కనే ఉంటుందన్నమాట. సో నేను కూడా వెళ్ళి జస్ట్ కాళ్ళు అయితే అడుపుకొని వచ్చేసాను. మనకి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఇలా ఉంటుందన్నమాట. మనకి స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది, లోపల అభిషేకం జరుగుతూ ఉంటుంది కదా, అదంతా కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూసారా నల్ల రాయి అని చెప్పాను కదా. సో 5.5 అడుగుల ఆ రాయికే ఇట్లా మనం తీసుకెళ్ళిన నువ్వుల నూనె అవన్నీ కూడా వేసి అభిషేకం చేస్తూ ఉంటామండి. సో ఒకసారి నేను చుట్టూ ప్రాంగణం చూపిస్తున్నాను మీకు. ఇది నవగ్రహ మండపము. సో మేము లాస్ట్ టైం కూడా ఒక 7 years బ్యాక్ వచ్చామని చెప్పాను కదా, అప్పుడు కూడా ఇక్కడికి వచ్చామండి. సో ఇటు టెంపుల్కి వెళ్ళే దారిది. బయటకు వచ్చాక నవగ్రహ మండపము, కోనేరు ఉంటాయి. ఇదేమో బయటకు వెళ్ళే దారి అనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా చూసేసుకుని మేము బయటకైతే వెళ్తున్నాము. సో ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి కదా, అక్కడికి కూడా వెళ్ళాలి. మళ్ళీ లేట్ అయిపోతే చీకటి పడిపోతుంది. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం 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 నమః శివాయ, హరి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాక టీ తాగేసి కార్ అయితే ఎక్కేసామండి. ఇప్పటికే 6 అయిపోయినట్టుంది టైము. ఇంకా మేము రిటర్న్ వెళ్ళే దారిలోనే ఇంకొక శివాలయం ఉంటుంది, అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందన్నారు. సో ముందైతే శివాలయానికి వచ్చాము. సో ఇది కూడా చాలా పెద్ద టెంపులేనండి. సో ఇంకా పదండి లోపలికి వెళ్దాము. మేము వెళ్ళేటప్పుడే కార్ డ్రైవర్ చెప్పాడండి, తొందరగా వచ్చేసేయండి, దర్శనం చేసుకుని మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి కదా, లేట్ అయితే అది క్లోజ్ చేస్తారు అని చెప్పారు. సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. సో నేను లోపలికి వెళ్ళాక లోపలైతే నేను వీడియో ఏం తీయలేదండి. సో లోపల శివలింగం ఉంది, అలాగే మేము నీటితో అభిషేకం కూడా చేసాము. ఇంకా లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అప్పుడు నేను వీడియో తీస్తున్నాను. ఇది టెంపుల్ ముందనమాట ఎంట్రన్స్.
సో ఇదంతా గుడి ప్రాంగణమేనండి. ఇదిగో అమ్మ ఆంటీ ఇక్కడ నిలబడ్డారు. సో అదిగోండి ముందు నంది ఉంటుందన్నా కదా, నంది. ఇక్కడ అన్ని టెంపుల్స్ పేర్లు కూడా అన్ని మరాఠీలోనే ఉంటాయి. చూడటానికి కొంచెం హిందీ లాగా అనిపిస్తుంది. సో ఇది టెంపుల్లో వెళ్ళే దారి అండి. పెద్ద గంట ఉంది మెట్ల పైనే. ఇంకా అమ్మ వాళ్ళు అయితే కార్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేను వీడియో తీస్తూ స్లోగా వెళ్తున్నాను. సో ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఈ గుడికి అని చెప్పి ఒక మెమరీ కోసం ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను టెంపుల్ ముందు. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కార్ ఎక్కేసి, అమ్మవారి టెంపుల్ అంటండి ఇది. ఇలాంటి టెంపుల్కి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు అండి. ఈ టెంపుల్లో 4 అమ్మవార్లు ఉంటారండి. వాటి పేర్లు కూడా చెప్తాను మీకు. సో నేను కొంచెం వీడియో కూడా క్యాప్చర్ చేశాను, అమ్మవారిని కూడా చూపిస్తాను మీకు. సో పదండి లోపలికి వెళ్దాము. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ అండి. అన్నీ ఏంటో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి గుళ్ళన్నీ కూడా ఇక్కడ. ఆ పైన చూడండి మీకు పేరు కనిపిస్తోంది, శ్రీ భగవతీ దేవి మందిర్ అని చెప్పి. సో ఇది నేను లోపలికి వెళ్ళేటప్పుడు అయితే తీయలేదు, ఇది బయటకు వచ్చేటప్పుడు అనమాట. సో నేను అమ్మవారిని కూడా చూపిస్తాను. ఇదిగోండి 4 అమ్మవార్లండి. సో నేను లోపల నుంచి బయటకు వచ్చాక తీశాను. మనకు టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అంటే ముందు ఒక సింహము అలాగే తాబేలు ఉంటాయన్నమాట. దర్శనం చేసుకుని అమ్మవాళ్ళు అయితే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో నేనైతే ఇంకా మీకు కూడా ఒకసారి దర్శనం కల్పిద్దాము అని చెప్పి నేను అక్కడే ఉండి ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నానండి. సో ఇక్కడ 4 అమ్మవార్లు ఉంటారనమాట. ఈ గుడి చరిత్ర కూడా కొంచెం షార్ట్గా సింపుల్గా చెప్పేస్తాను. ఈ 4 అమ్మవారి పేర్లు, లెఫ్ట్ నుంచి తులజా భవానీ మాత, ఆరెంజ్ కలర్లో పెద్ద ఫేసు భగవతీ మాత, తర్వాత రేణుకాదేవి మాత అండ్ సప్తశృంగి మాత అండి. ఈ టెంపుల్ వచ్చేసి షిరిడీకి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. సో ఖచ్చితంగా షిరిడీ వచ్చిన వాళ్ళు ఈ అమ్మవారి టెంపుల్ని కూడా దర్శించుకుంటారు. పురాణాల ప్రకారం చూసుకుంటేనండి, దేవతలు మరియు అసురుల మధ్య అమృతం కోసం జరిగిన యుద్ధం వల్ల ఈ ప్రాంతంలో పెద్ద కోలాహలం ఏర్పడిందంట. ఆ కోలాహలాన్ని శాంతింపజేయడానికి పరమశివుడు భగవతీ దేవిని ఇక్కడ ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారండి. అమ్మవారు దుష్ట శక్తులను సంహరించి ఈ ప్రాంతాన్ని పవిత్ర క్షేత్రంగా మార్చిందని కథనం చెప్తోంది. ఇవన్నీ చూసుకొని కమ్మసత్రానికి వచ్చేసరికి టైం 9:30 అయిపోయిందండి. ఇంకా నైట్ టైం ఇక్కడ చపాతీ అండ్ కర్రీ ఉంటుంది. ఇంకా అవి తినేసేసి రూమ్కి అయితే వచ్చేసాము. ఫుల్గా టయర్డ్ అయిపోయామన్నమాట. మా ఫస్ట్ డే ఇలా కంప్లీట్ అయిందండి. నచ్చిందా మీకు? సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.